రెస్పెక్టెడ్ టీచర్స్, ఏపీఈఎస్ఆర్కి సంబంధించి పార్ట్ 1ని సెల్ ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. పార్ట్ 2కి సంబంధించి అవసరమైన సర్టిఫికెట్లు, ఫస్ట్ సివిల్ సర్జన్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, అలాగే యాంటిసిడెంట్ సర్టిఫికెట్, అలాగే ఆత్ ఆఫ్ సీక్రసీ, అలాగే ఆత్ ఆఫ్ ఎలిగెన్స్ సర్టిఫికెట్. ఈ 4 సర్టిఫికెట్లు అవసరం అవుతాయి. ఈ 4 సర్టిఫికెట్లలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ టైంలో ఇచ్చిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ నా దగ్గర లేదు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. మిగిలిన 3 సర్టిఫికెట్లను ఇప్పుడు మనం అప్లోడ్ చేద్దాం. ఇలా అప్లోడ్ చేయడానికి ఫస్ట్ క్యామ్ స్కానర్ను ఓపెన్ చేస్తున్నాను. క్యామ్ స్కానర్ను ఓపెన్ చేసి ఇక్కడ క్యామ్ స్కానర్లో ఇక్కడ చూడండి కెమెరా ఆప్షన్ ఉంది. కెమెరా ఆప్షన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఎదురుకుండా టేబుల్ పైన యాంటిసిడెంట్ సర్టిఫికెట్ యొక్క ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీడింగ్స్ని క్లిక్ చేసాం. క్లిక్ చేశాక ఇప్పుడు బార్డర్ని మనం సెట్ చేసుకుంటున్నాం. బార్డర్ని సెట్ చేసుకొని ఓకే చేసాం. ఓకే చేసి ఇక్కడ సేవ్ చేసాం. సేవ్ చేస్తే ఇలాగ యాంటిసిడెంట్స్ సర్టిఫికెట్ సేవ్ అయింది. నెక్స్ట్ బ్యాక్కి వెళ్తున్నాం. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తున్నాం. కెమెరా ఓపెన్ చేసి ఆత్ ఆఫ్ ఎలిగెన్స్ సర్టిఫికెట్ పైన ఫోకస్ చేసాం. కెమెరాని ఫోకస్ అయింది. దీన్ని కూడా మనం స్కాన్ చేస్తున్నాం. కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏరియాని సెలెక్ట్ చేసుకుని స్కాన్ చేస్తున్నాం. ఈ సర్టిఫికెట్స్ ప్రింట్ తీసుకుని మీ డీడీఓ చేత అటెస్టేషన్ చేయించుకోవాలి. అలాగే సేవ్ చేసాను దీన్ని. నెక్స్ట్ సపరేట్గానే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ది ఆత్ ఆఫ్ సీక్రసీ. దీన్ని కూడా ఫోకస్ చేసాం. ఫోకస్ చేసి ఇది కూడా ఏరియాని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి నెక్స్ట్ యారో మార్క్ నెక్స్ట్ ప్రెస్ చేసాం. తర్వాత సేవ్ ప్రెస్ చేసాం. ఇలాగా ఈ సర్టిఫికెట్స్ 3 కూడా సేవ్ అయిపోయాయి. ఈ సేవ్ అయిన 3 సర్టిఫికెట్లని మనం సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు వీటిని డెస్క్టాప్ మీద తీసుకురావాలి. ఈ సర్టిఫికెట్స్ 3టిని సెలెక్ట్ చేస్తున్నాను. 1, 2, 3 ఈ 3 సర్టిఫికెట్స్ సెలెక్ట్ చేసి కిందన 3 డాట్స్ ఉన్నాయి మోర్, దాన్ని టచ్ చేసాం. సేవ్ టు గ్యాలరీలో సేవ్ అయ్యాయి. గ్యాలరీలో సేవ్ అయితే ఇప్పుడు మనం ఈ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈఎస్ఆర్ సైట్ని ఓపెన్ చేద్దాం. ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఈఎస్ఆర్లోకి ఎంటర్ అవ్వచ్చు. 28850. ఈఎస్ఆర్ ఎంటర్ అయ్యాం. ఈ ఈఎస్ఆర్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పైన 4 లైన్స్ ఉన్నాయి. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఏపీఈఎస్ఆర్ అనే ఒక సింబల్ అని ఉంటుంది. దాని కింద యారో మార్క్ ఉంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే వరుసగా పార్ట్ 1 నుంచి 11 వరకు, అలాగే లీవ్ లెడ్జరు, ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి. ఇందులో సెకండ్ది సెలెక్ట్ చేసుకుందాం. పార్ట్ 2 సర్టిఫికేట్ డీటెయిల్స్. సెకండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పైన చూడండి అడ్రస్ బార్ పక్కన బాక్స్ 18 ఉంది. దాని పక్కన 3 డాట్స్ డెస్క్టాప్ మోడ్లోకి మార్చుకుందాం. ఆ 3 డాట్స్ని టచ్ చేస్తే ఇలా విండో ఓపెన్ అయింది. ఇక్కడ కింద నుంచి థర్డ్ చూడండి డెస్క్టాప్ సైట్, దాన్ని టచ్ చేస్తే ఇప్పుడు డెస్క్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అలాగే మన సెల్ ఫోన్లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్లో చూడండి ఫస్ట్ ఇమ్యూటబుల్ సర్టిఫికెట్స్ ఓపెన్ చేసాం. ఇందులో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది ఫస్ట్ది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ నా దగ్గర రెడీగా లేదు. అది లేదు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ ఆఫ్ ది ఎంప్లాయీ వెరిఫైడ్. ఇక్కడ డేట్ ఇవ్వాలి ముందుగా. ఈ డేట్ ఇవ్వడానికి ఇక్కడ పైన టచ్ చేయండి. అక్కడ ఇయర్ పైన మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేస్తే ఇలాగ ఇయర్స్ని 10 ఇయర్స్ చొప్పున మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే 2000 నేను డేట్ ఇస్తున్నాను. 2000 ఇయరు, అలాగే నవంబర్ మంత్ 7th డేట్న నా వెరిఫికేషన్ అయింది. పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ చూస్ ఫైల్ చూస్ చేస్తే మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకుని ఫైల్స్లో ఉన్నాయి కాబట్టి ఫైల్స్లోకి వెళ్ళాం. ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ సర్టిఫికెట్ని ఓకే చేస్తాం. అది అప్లోడ్ అయిపోయింది. దాని తర్వాత ఎలిగెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఎలిగెన్స్ సర్టిఫికెట్. ఈ ఎలిగెన్స్ సర్టిఫికెట్ మనం
ఈ డేట్ తోటే ఓపెన్ చేస్తున్నాం. అంటే June 3 నేను తీసుకున్నాను. June 3 డేట్ వేసాం. అలాగే ఓపెన్ చేసాం, చూస్ ఫైల్ ఓపెన్ చేసాం, ఫైల్స్లోకి వెళ్ళాం. ఫైల్స్లోకి వెళ్ళి ఎలిగెన్స్ సర్టిఫికెట్, ఈ సెకండ్ సర్టిఫికెట్ ఎలిగెన్స్ సర్టిఫికెట్, దాన్ని ఓకే చేసాం. అది అప్లోడ్ అయింది. అది కరెక్ట్గా అప్లోడ్ అయిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఓత్ ఆఫ్ సీక్రసీ కూడా సేమ్ డేటు June 3 ఇచ్చాం. అలాగే ఫైల్ని చూస్ ఫైల్లోకి వెళ్ళాం, ఫైల్ ఓపెన్ చేసాం. ఈ ఫైల్స్లోంచి ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కాబట్టి అందులో ఓత్ ఆఫ్ సీక్రసీ సర్టిఫికెట్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసాం. ఇప్పుడు సేవ్లోకి వెళ్ళండి, సేవ్ చేయండి. సేవ్ చేస్తే చూడండి, ఇమ్యూటబుల్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ సేవ్డ్ అని వచ్చింది. నెక్స్ట్ మ్యూటబుల్ సర్టిఫికెట్స్లో గ్రాడ్యుటీ నామినేషన్స్ అన్ని ఇవ్వాలి. మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ అండ్ రిలేషన్షిప్, ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే మనం తప్ప మనం అప్లోడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓపెన్ అవుతారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్లో డేట్ ఆఫ్ నామినేషన్ అడుగుతున్నారు, ఈరోజు డేట్ ఇచ్చేయచ్చు. అలాగే షేర్ పర్సంటేజ్ అడుగుతున్నారు, నేను 100% ఒకరికే ఇస్తున్నాను, 100% నోట్ చేసాం. ఇద్దరికి అవసరం అనుకుంటే పక్కన యాడ్ రోలోకి వెళ్ళి ఇంకొక పర్సన్కి మనం అప్లోడ్ చేసుకోవాలి, పర్టికులర్స్ అప్లోడ్ చేయాలి. నేను ఒకరికి చేసాం కాబట్టి అది ఇంటూ చేస్తాం. నెక్స్ట్ టోటల్ పర్సంటేజ్ 100 సరిపోయింది. ఒరిజినల్ ఆర్ ఆల్టర్నేట్ నామినేషన్స్ ఫర్ జీపీఎఫ్ నామినేషన్స్లో మళ్ళీ స్పౌజ్లోకి వెళ్ళాం. డేట్ ఆఫ్ నామినేషన్ June 5 ఇచ్చేసాం. అలాగే అది అయిపోయింది. దీన్ని ప్రతిదాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది, ప్రతిదానికి చూడండి, ఇలా ప్రతిదాన్ని కూడా సేవ్ చేసుకోండి. ఎన్పిఎస్ నామినేషన్స్, ఎన్పిఎస్ ఉన్న వాళ్ళందరూ ఎన్పిఎస్ నామినేషన్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి 100% షేరు లేదా 50% లేదా ముగ్గురుకా అన్నది మనం చేసుకోవాలి. ముగ్గురికి అయితే యాడ్ రో ఓపెన్ చేసుకుని కొత్తగా వాళ్ళని ఎంటర్ చేసుకోవాలి, పర్టికులర్స్ ఎంటర్ చేయాలి. అలాగే ఏపీజీఎల్ఐ కూడా సెలెక్ట్ చేసాం. డేట్ ఆఫ్ నామినేషన్ ఈరోజు డేట్ వేసాం. పర్సంటేజ్ 100% ఇచ్చేసాం, ఒకళ్ళకే ఇచ్చాం, లేదంటే ఇద్దరు కావాలంటే యాడ్ రో యాడ్ చేసుకోవచ్చు. 100% ఇస్తాం, వచ్చేసింది. ఇప్పుడు సేవ్. ఇలాగ వీళ్ళందరివి సేవ్ అయిపోయి ఇక్కడ చూడండి, ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, అన్ని డీటెయిల్స్ మ్యూటబుల్ సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ అయిపోయాయి. సర్టిఫికెట్స్ డీటెయిల్స్లో థర్డ్ పార్ట్, ఫస్ట్ది ఇమ్యూటబుల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసాం మనం, సెకండ్ది మ్యూటబుల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసాం, థర్డ్ది ప్రాపర్టీస్. చూడండి ప్రాపర్టీస్ జూమ్ ఇన్ చేసాం, జూమ్ అవుట్ అవుతున్నాం. ఈ ప్రాపర్టీస్లో ఫస్ట్ చూడండి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ దగ్గర నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ రిలేషన్షిప్, మీకు ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఎవరెవరి పేరున, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరి పేరున ఏ ఆస్తులు ఉన్నాయో ఆ వివరాలన్నీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ నా నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇలాగ అందరి పేర్లు ఇక్కడ మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ హౌసా, ఫ్లాటా, షాపా, అదర్స్ ఏమైనా ఉన్నాయా, లేదా అగ్రికల్చర్ ల్యాండా, కమర్షియల్ ల్యాండా అని అడుగుతున్నారు. ఇవన్నీ పర్టికులర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ అయితే ల్యాండ్ ఎక్స్టెంట్ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ బిల్డింగ్ ఉన్న మొత్తం సైట్ స్క్వేర్ యార్డ్స్లో ఎంతో ఇవ్వండి. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్న ఏరియా స్క్వేర్ ఫీట్స్లో ఇవ్వాలి. అదే స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఎక్స్టెంట్, బిల్డింగ్ ఏరియా స్క్వేర్ ఫీట్లో ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడుంది అన్నది మనం ఇవ్వాలి. స్టేటు, డిస్ట్రిక్టు, అలాగే మండల్. ఈ మండల్లో మీరు తుని అర్బన్ సెలెక్ట్ చేసుకుంటే, నేను తుని రూరల్ సెలెక్ట్ చేసాం, విలేజెస్ వస్తాయి. అదే తుని అర్బన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ వార్డ్ నెంబర్స్ వస్తాయి, ఏ వార్డులో ఉందో మీరు ప్రాపర్టీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే హౌస్ అనుకోండి డోర్ నెంబర్ ఉంటుంది. అలాగే మిగిలిన ఫీల్డ్స్ అనుకోండి అప్పుడు మనం సర్వే నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది ఎక్వైర్డా, డిస్పోజ్డా అంటే మన దగ్గర ఉందా ప్రజెంటు, లేదంటే ఎవరికైనా అమ్మేసామా. ప్రజెంట్ మన దగ్గర ఉంది, ఎక్వైర్డ్ అని చేసాం. ఇప్పుడు మోడ్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలాగుంది, ఏ విధంగా ఉందంటే పర్చేజ్ చేసుకోవడం వల్ల మీ దగ్గరకు వచ్చిందా, గిఫ్ట్ ఇచ్చారా, లేదా ఇన్హెరిటెన్స్ వారసత్వ పరంగా వచ్చిందా, అలాగే అదర్స్ ఏమన్నా అన్నది కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో సెలెక్ట్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇక్కడ వెకెట్ బాక్స్ లోపల సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ 2020 కనిపిస్తుంది పైన, June 2020, దానిపైన టచ్ చేయండి.
అక్కడ మళ్ళీ 20 పైన టచ్ చేస్తే ఇప్పుడు 10 ఇయర్స్ చొప్పున ఓపెన్ అవుతూ ఉంటాయి. నేను ఇంకా వెనక్కి వెళ్ళాలని అనుకున్నాను అనుకోండి, ఇంకొకసారి టచ్ చేశాను, అప్పుడు 2000 టు 2090 వరకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనం ఇందులో 2010, 2011, 12, 13, 14, 2020 వరకు ఇక్కడ ఉన్నాయి. ఏ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అలాగే మంత్ సెలెక్ట్ చేయండి, అలాగే డేట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత వాల్యూ ఆఫ్ ది ఎక్విజిషన్ డిపోజల్, మీరు తీసుకున్నప్పుడు దాని రేట్ ఎంత, లేదా అమ్మేస్తే దాని రేటుకి ఎంత అమ్మారు అన్నది రూపీస్ ఇన్ ల్యాక్స్లో ఇవ్వాలి. మీరు 3.5 lakhs కొన్నారనుకోండి, 3,50,000 అంటే 3.5 అని రాయాలి, దాని కాస్ట్ని బట్టి రాయాలి. అలాగే పర్మిషన్ అప్టైన్డ్, గవర్నమెంట్ నుంచి మీరు పర్మిషన్ తీసుకున్నారా, ఎస్ అని ఇస్తే మీ పక్కన ఆ పర్మిషన్ కాపీ మీరు అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఆ పర్మిషన్ మనం తీసుకోని జనరల్గా కాబట్టి నో అని ఇచ్చేయండి. ఎలాంటి కాపీ మనం ఇక్కడ అప్లోడ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ మీ పేరుని కానీ లేదా మీ కుటుంబ సభ్యుల పేరుని ఇంకొక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ యాడ్ రో అని చెప్పి ఇక్కడ టచ్ చేస్తే యాడ్ రో ఓపెన్ అవుతుంది. ఆ యాడ్ రోలో మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టుగానే మనం తెలుసుకున్నట్టుగానే ఈ పర్టికులర్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటూ చివరికి రావాలి. ఇన్ కేసు మీరు ఎంటర్ చేసిన తప్పు ఈ రో అంతా క్యాన్సిల్ చేశారనుకోండి, పక్కన ఇంటూ మార్క్ ఉంటుంది, ఆ ఇంటూ మార్క్ని టచ్ చేస్తే అప్పటి వరకు మీరు అప్లోడ్ చేసిన పర్టికులర్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందనే సేవ్ బటన్ ఉంది, సేవ్ చేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ రిమూవబుల్ ప్రాపర్టీస్ డీటెయిల్స్? ఓకే చూడండి సార్, రిమూవబుల్ ప్రాపర్టీస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఇన్ కేస్ ఇది మనం చేసింది మార్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి లాస్ట్కి డ్రాగ్ చేయండి. లాస్ట్లో యాడ్ రో కింద అప్డేట్ అని ఉంది, అప్డేట్ చేసుకుంటే ఇందులో మనం ఏమైనా తప్పు టైప్ చేస్తుంటే మార్చుకోవచ్చు. లేదా మనం టైప్ చేసిన ఎంత తీసేయాలనుకోండి, ఆ కింద చూసారా ఒక బిన్ ఉంది, ఆ బిన్ టచ్ చేస్తే మొత్తం మనం అప్డేట్ చేసినవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అవి ఈ మూవబుల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీస్లోకి రండి. మూవబుల్ ప్రాపర్టీస్లో మళ్ళీ మన కుటుంబ సభ్యులు అందరి పేర్లు ఉంటాయి, ఒకళ్ళ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ప్రాపర్టీ నేమ్ గోల్డ్, సిల్వరు, కన్జ్యూమర్ డ్యూరబుల్, డిపాజిట్స్, లోన్స్, 2-wheeler, 4-wheeler, ఫర్నిచరు, షేర్స్ అండ్ అదర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ నా పేరున వెహికల్ అప్లోడ్ చేస్తాను, 2-wheeler, 4-wheeler కాబట్టి నేను అందులో 4-wheeler ఒకదాన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. 2-wheeler పెద్ద కాస్ట్ కాదు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. ఎక్వైర్డ్ ఓకే చేసాం. ఇప్పుడు పర్చేజ్, మనం కొనుక్కున్నదా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా అన్నది రాసుకోవాలి. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కానీ డిస్పోజబుల్ ఆ డేట్ ఎంటర్ చేయండి. దాని వాల్యూ ఎంత ఉంటుందో ల్యాక్స్లో ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత గవర్నమెంట్ కానీ మీరు ఇంటిమేట్ చేస్తే ఆ ఇంటిమేట్ చేసింది ఇవ్వాలి, ఎస్ నో పెట్టండి. నో అని జనరల్గా నో ఉంటుంది, ఇంటిమేట్ చేస్తే మాత్రం చూస్ ఫైల్ ఓపెన్ చేసి అది మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ రో అని చెప్పి నెక్స్ట్ స్పౌజ్ నేమ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్పౌజ్ నేమ్, ఇప్పుడు ఇందులో ఐటమ్స్లో నేను గోల్డ్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఎక్వైర్డా డిస్పోజ్డ్ అంటే ఎక్వైర్డ్ సెలెక్ట్ చేసాం. అలాగే మోడ్ ఆఫ్ ఎక్విజిషన్ ఏ విధంగా పర్చేజా గిఫ్టా. అలాగే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ బాక్స్ లోపల ఎంటర్ చేస్తే మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఏ ఇయర్లో అలాగే ఏ డేట్లో ఏ మంత్లో మీరు గోల్డ్ కొన్నారన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాల్యూ ఆఫ్ ఎక్వైర్డ్ డిపాజిట్, దాని వాల్యూ ఎంత ఎన్ ల్యాక్స్లో ఇవ్వాలి. నేను 3 అని ఇచ్చాను. అలాగే ఇంటిమేటెడ్ టు గవర్నమెంట్ ఇంటిమేట్ చేశారా, నో. ఇలాగా ఎన్ని ఉంటే అన్నీ రో యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అవసరం అనుకుంటే అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటూ చేస్తే మారిపోతాయి. పర్టికులర్స్ మార్చాలనుకుంటే అప్డేట్ కొడితే మొత్తం పర్టికులర్స్ ఏమైనా 1-2 మార్చుకోవచ్చు. మొత్తం లైన్ తీసేయాలంటే బాక్స్ చేసుకోవాలి. ఇలాగా దీన్ని కూడా అయిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేసాం. సేవ్ చేయొచ్చా అని అడుగుతోంది. ఇలాగా చూడండి, మూవబుల్ ప్రాపర్టీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇలా మొత్తం పార్ట్ 2లో ఉండే సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసేయడం జరిగింది. పార్ట్ 1కి సంబంధించి సెల్ ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలి, పార్ట్ 2కి సంబంధించి సెల్ ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలనేది విషయం మీకు తెలుసుకున్నారు. పార్ట్ 1 సంబంధించి నేను అప్లోడ్ చేసిన లింక్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అలాగే ఈ సర్టిఫికేట్స్లో ఆత్ ఆఫ్ సీక్రెసీ అండ్ ఆత్ ఆఫ్ ఎలిగెన్స్ ఆ 2 సర్టిఫికేట్లు కూడా నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అవసరమైన డౌన్లోడ్ చేసుకుని మీరు సర్టిఫికేట్ సైన్ చేసుకుని మీ డీడీఓ చేసి సైన్ చేయించుకొని అప్లోడ్ చేయాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్.